2015, 2019 నేను అదే అంటున్నా. ఇప్పుడు రాజీవ్ గాంధీ గారు ఎమ్మెల్యేల ఫిరాయింపుల నిరోధక చట్టం తీసుకొచ్చిండు. మరి ఇదే 2015లో 2019లో ఇదే అప్పుడున్న కాంగ్రెస్ ప్రతిపక్ష నేతలు ఎందుకు వినియోగించుకోలేదు? ఒక అవకాశం ఉన్నప్పుడు వినియోగించుకోవాలి కదా. పార్టీల ఎమ్మెల్యేలను ఎందుకు గుంజుకున్నావు కేసీఆర్ అని అప్పుడు ఉన్న ప్రతిపక్ష నేతగా ఉన్న పొన్నాల లక్ష్మయ్య కావచ్చు, లేకపోతే ఆ తర్వాత వచ్చిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, సుప్రీంకోర్టుకో హైకోర్టుకో కేటీఆర్ను లాగవలసింది. వాళ్ళు లాగలేకపోయిండ్రు. కానీ కేటీఆర్ దాన్ని గట్టిగా పట్టుకొని సుప్రీంకోర్టు దాకా లాగిండు. నీకు శాతగాక 2015, 2019లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను గుంజుకున్నప్పుడు ఏం చేసినావు అని ఇక్కడ కామెంట్ పెడితే వాళ్ళకి శాతగాలే. ఎమ్మెల్యేల ఫిరాయింపు నిరోధక చట్టం ఉన్నది ఎప్పటి నుండో, రాజీవ్ గాంధీ కాలం నుండి, రాజీవ్ గాంధీ పెట్టినప్పటి నుండి ఉన్నది. దాన్ని కేటీఆర్ ఉపయోగించుకున్నాడు. దాన్ని కాంగ్రెస్ వాళ్ళు అదేవిధంగా బీజేపీ వాళ్ళు ఉపయోగించుకోవాలి. అక్కడ కలకత్తాలో ఉపయోగించుకున్నారు కదా బీజేపీ వాళ్ళు. మనకు శాతగాక అన్ని చట్టాలు ఉన్నాయి, పోరాడవలసినవి, పట్టుకొని కోర్టు గుంజవలసినవి అన్ని చట్టాలు ఉన్నాయి. దాన్ని కేటీఆర్ అద్భుతంగా గుంజిండు. దానికి అప్పుడున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పొన్నాల లక్ష్మయ్య గారు గుంజలేకపోయింది. దాన్ని మేమేం సమర్థిస్తలేం. జంపింగ్ జపాంగ్లో అప్పుడు సమర్థిస్తలేం, ఇప్పుడు సమర్థిస్తలేం. కాకపోతే ఇప్పుడు కేటీఆర్ చేస్తున్న పోరాటానికి మాత్రం అద్భుతమైన స్పందన ఉన్నది. అదే అర్థం చేసుకోవాలి మనం.